కాంగ్రెస్ అటు బీజేపీ సంబరాలు పోన్రి. ఆదిలాబాద్ లా పోటీలు అడ్డరు 2 పార్టీల లీడర్లు. గాలి మోటార్ల డిపో మేమే తెచ్చినామంటే మేమే తెచ్చినామని. ఎవల గొప్పతనం ఏందో గాని తీసుకున్న భూముల కోసం 2278 కోట్లు శాంక్షన్ చేసింది స్టేట్ గవర్నమెంట్. ఎయిర్పోర్ట్ కట్టుడంటే ఊకనే అయితాది మరి. 2000 ఎకరాలు కావాలి. 250 ఎకరాలు రక్షణ శాఖలదుంటే సర్కార్ కిచ్చేసిండ్రు. తాతిమ్మ భూమికి ఆసాంలకు పైసలు ఇస్తారన్నట్టు 5 నెలల్లా గా పని ఒడిపిస్తారట. ఎయిర్పోర్ట్ ఏడగట్టాలే, విమానాలు ఆగేతానికి ఎంత జాగా, రన్వే కోసం ఎంత, ఏడేముండాలనే సర్వే నడుస్తుంది. పెద్ద గాలి మోటార్లు దిగుతానికి 9000 ఫీట్ల పొడవుతోటి రన్వే వస్తుందట. ఆర్మీ విమానాలు, పబ్లిక్ తిరిగే విమానాలకు సపరేట్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లు పెట్టాలని డిసైడ్ చేసిండ్రు. ఆదిలాబాద్ లా ఎయిర్పోర్ట్ రెడయిందంటే ఇట్రోకు పెద్ద కంపెనీలు పడతాయి, పెట్టుబడులు వస్తాయి, జాబులు దొరుకుతాయి, టూరిజం పెరుగుతది. ఇదంతా మంచిగానే ఉన్నది గాని భూములు ఇస్తున్న రైతులు నారాజు కాకుండా నష్టపరిహారం ఎక్కువిచ్చే ఉపాయం చెయ్యుండ్రి సార్లు. ఆళ్ళు సుత నిమ్మల పడతారు.